హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనసూయమ్మ డైరీస్. ఇది మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ అండ్ మన ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి తమిళనాడులో ఉన్న హొగెనెకల్లు వాటర్ ఫాల్స్కి. సో మనకి దారంతా ఫుల్ గ్రీనరీ ఉంటుంది, ప్లెజెంట్ వాతావరణం. మనకు రోడ్ జర్నీ అంతా ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ ఆన్ గ్రీనరీ ఉంటుంది. సో మనకి వాటర్ ఫాల్స్ ఏంటంటే కావేరీ నది తమిళనాడు మరియు కర్ణాటక స్ప్లిట్ అయ్యి వెళ్తుంది. సో మనం వచ్చేసి మెయిన్ వచ్చేసి టూరిజం తమిళనాడు వాటర్ ఫాల్స్లోనే స్టార్ట్ అవుతుంది. బట్ మెయిన్ వాటర్ ఫాల్స్ వచ్చేసి కర్ణాటక బార్డర్లో ఉంటుంది. ఒక యునీక్ ఎక్స్పీరియన్స్ అది. సో మనకి ఇక్కడ రోడ్ అంతా ఇలాగ మనకి కావేరీ నది వినిపిస్తూనే ఉంటుంది. సో అలా ఎంజాయ్ చేస్తూ జర్నీని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే ఇక్కడ బోటింగ్ స్టాప్ చేస్తారు కొన్ని టైమ్స్లో. సో బెటర్ మీరు ఒక్కసారి స్టార్ట్ అయ్యే ముందు అక్కడ బోటింగ్ అలో ఉందా లేదా అని చెప్పి ఒకసారి గూగుల్లో చెక్ చేసుకొని వెళ్ళండి. సో ఎందుకంటే అంత దూరం వెళ్ళిన తర్వాత బోటింగ్ లేదని అంటే చాలా డిసప్పాయింట్ అవుతాం. సో ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళడం బెస్ట్. సో మనకి కావేరీ నది ఫుల్ ఆన్ హైలో, మనకు అంత హై ఏం లేదు, మేము వెళ్ళినప్పుడు కొంచెం లో ఉండింది అండ్ ప్లెజెంట్ వాతావరణం ఉంది, అంత ఎండ కూడా లేదు. సో బోట్ రైడ్కి చాలా బాగుండింది. నేను చూపిస్తాను బోట్ రైడ్ కూడా మీకు ముందు వీడియోస్లో. ఇక్కడ ఏంటి అని అంటే మనకి పార్కింగ్కి వచ్చేసి 30 రూపీస్ తీసుకుంటారు. సో అండ్ చెక్ పోస్ట్ 50 రూపీస్. సో అక్కడ పార్క్ చేసిన తర్వాత ఇలా రోడ్ అంతా మనకి ఈ రోడ్డుకి ఇటు సైడ్ అంతా ఫుల్ ఫిష్ ఫ్రైసే ఉంటాయి. ఫిష్ ఫ్రైస్ ఎక్కడ చూడు మనకి చిన్న చేపలు కానీ ఒక ఫుల్ ఫిష్ కానీ సో అక్కడే పట్టి వాళ్ళు అక్కడే మసాలా ప్రిపేర్ చేసి మన ముందరే దాన్ని బాగా ఫ్రై చేసి ఇస్తారు హాట్గా. సో ఆ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 70 రూపీస్ నుంచి 100 రూపీస్ ఉంటుంది ఏ ఫిష్ అయినా సరే. సో హొగ్గెనేకల్లు వాటర్ ఫాల్స్ వెళ్తే మాత్రం గ్యారంటీ ఫిష్ ఫ్రై మిస్ అవ్వకండి, పక్కా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. సో మనం బోట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను నేను. సో మనం వచ్చేసి బోట్ తీసుకున్నాం. ఒక్క బోట్కి వచ్చేసి 4 పర్సన్స్ని మాత్రమే అలో చేస్తారు. సో ఇది ఏంటంటే ఇంతకుముందు ఏం జరిగేది అని అంటే ఈ బోటింగ్ అంతా గవర్నమెంట్ తీసుకోకముందు ఒక్కొక్క బోట్లో 6 to 7 మెంబర్స్ కూడా వెళ్ళేవాళ్ళు అని చెప్తున్నారు వాళ్ళు. బట్ అది కొంచెం రిస్కీ అని చెప్పి గవర్నమెంట్ ఒక బోట్కి 4 పర్సన్స్ని మాత్రమే ఇచ్చింది ఇప్పుడు. సో మనకు గవర్నమెంట్ నుంచి మనం ఒక బోట్ని హైర్ చేసుకుంటే, అంటే మనం ఒక బోట్ని అద్దెకి తీసుకున్నాము అని అంటే ఆ వాటర్ ఫాల్స్ని కవర్ చేయడానికి 750 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఈ 750 రూపీస్ ఏంటి అని అంటే తమిళనాడులో ఒక్క వాటర్ ఫాల్ మాత్రమే ఉంది. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. సో అరౌండ్ ఇది ఒక ½ అన్ అవర్ పడుతుంది అలా ఆ వాటర్ ఫాల్ చూసి మళ్ళీ వెనక్కి వచ్చేయడానికి. సో మనం అలా కాదు, వచ్చేసి మనం కర్ణాటక బార్డర్లో ఉన్న మిగతా 2 వాటర్ ఫాల్స్ అలాగే ఒక ఐలాండ్ లాగా ఉంది, అక్కడికి కూడా వెళ్ళాలి అని చెప్పి మనం సపరేట్గా బోట్ తీసుకొని వెళ్తున్నాం. సో సపరేట్గా బోట్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. అది మనం వాళ్ళతో డైరెక్ట్గా డీల్ ఎంత చేసుకుంటామో అంత తీసుకుంటారు. అరౌండ్ 2000 నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో మనం అంత తక్కువ కూడా అడగచ్చు. సో మాకైతే వీళ్ళు 2500 తీసుకున్నారు బోట్కి 4 పర్సన్స్కి. సో ఇప్పుడు మనం వెళ్తున్నది తమిళనాడులో ఉన్న వాటర్ ఫాల్ అండ్ హొగెనేకల్లులో ఫస్ట్ వాటర్ ఫాల్ ఇది. సో ఇక్కడ కొంచెం వాటర్ హెవీ ఫ్లో ఉంటుంది. సో వాటర్ ఫ్లోకి దగ్గరగా అయితే తీసుకెళ్ళరు, ఇక్కడికి కొంచెం దూరం నుంచి టర్న్ చేసుకొని రిటర్న్ వచ్చేస్తారు వెనక్కి. ఎందుకంటే అక్కడ వాటర్ ఎక్కువ హెవీ ఫ్లో ఉంటుంది. పైనుంచి కొంచెం ఇదొక్కటే మనకు కొంచెం పైనుంచి వాటర్ పడతాయి. సో మిగతా అంతా కొంచెం తక్కువ నుంచే ఉంటాయి. సో ఇది వాటర్ ఫాల్ వచ్చేసి ఇక్కడ ఒకటి అండ్ అక్కడ ఒకటి. సో ఫుల్ హెవీ ఉండింది. సో అప్పుడే రీసెంట్గా వర్షాలు స్టాప్ అయ్యాయి. సో ప్లెజెంట్గా ఉండింది, అంత హెవీ లేదు, మరి అంత తక్కువ లేదు, బాగుండింది మనకి బోట్ రైడ్కి. సో ఇక్కడ పైన కనిపిస్తున్న ఈ హ్యాంగ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా మనం వెళ్ళొచ్చు. దానికి ఒక 10 రూపీస్ టికెట్ ఛార్జ్ చేస్తారు. అక్కడికి వెళ్ళి మనం ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ మీద నుంచి చూస్తే వ్యూ ఇంకా సూపర్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం ఈ వాటర్ ఫాల్ అయిన తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ కర్ణాటక బార్డర్లో ఉన్న వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము.
సో మేము ఇప్పుడు ఫస్ట్ వాటర్ రైడ్ కంప్లీట్ చేసుకొని తమిళనాడులో ఉన్నది. సో కర్ణాటకలో ఉన్న సెకండ్ ఒక 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ. సో అక్కడికి వెళ్తున్నాం. సో మనకు బోట్ రైడ్లో వెళ్ళే దారంతా మనకి ఇలాంటి అమ్మేవాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ప్రజల వద్దకే పాలన అన్నట్లు వీళ్ళు ప్రజల వద్దకు వ్యాపారం తీసుకొని వచ్చారు. సో బోట్లోనే తెచ్చి మనకి స్నాక్స్ ఐటమ్స్, కూల్ డ్రింక్స్ ఇలా ఇలా అమ్ముతూ ఉంటారు. సో మనకి ఇక్కడ నుంచి మనకి ఫస్ట్ ఒక ఐలాండ్ వస్తుంది. సో ఐలాండ్ తర్వాత మనకి ఒక 2 వాటర్ ఫాల్స్ వస్తాయి. సో మెయిన్ వాటర్ ఫాల్కి వెళ్ళడానికి కొంచెం దూరం ఉంది. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో మనం ఏంటి అంటే గవర్నమెంట్ బోట్ అయితే ఆ ఫస్ట్ వాటర్ ఫాల్ ఉంది కదా అక్కడ నుంచి రిటర్న్ వెళ్తారు. సో మనం ఒక బోట్ని మనమే తీసుకుంటే వాళ్ళు ఇక్కడంతా వెళ్తారు. సో ఇక్కడ చూస్తే మనకు వాతావరణం అంతా ప్లెజెంట్గా ఉంటుంది. ఫుల్ గ్రీనరీ, 2 కొండల మధ్యలో వెళ్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం వెళ్తున్నది స్టిల్ ఇంకా ఇది తమిళనాడు బోర్డర్. సో ఇక్కడ క్రాస్ అవుతూనే మనం కర్ణాటక బోర్డర్కి ఎంటర్ అవుతాం ఐలాండ్ దగ్గర. సో ఈ బోట్ అనేది మీరు గవర్నమెంట్ది 750 చెప్పాను కదా. సో మనం మాట్లాడుకుంటే ఏంటి అని అంటే అది మనం ఎంత మాట్లాడుతున్నాం అన్నది. సో అరౌండ్ 2000 నుంచి 3000 కూడా తీసుకుంటారు. బట్ బోట్కి వచ్చేసి 4 పర్సన్స్. ఈవెన్ ఒకవేళ 5 మంది ఉన్నా కూడా అలో చేస్తారు 5 మందికి. ఎందుకంటే వాళ్ళ కోసం సపరేట్ బోట్ తీరారు కాబట్టి ఒకవేళ 5 మంది ఉన్నా కూడా వెళ్ళొచ్చు 5 మంది కూడా. సో వీళ్ళంతా ఏంటి అంటే ఏ బోట్ కూడా ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఎవరు తీసుకోవడానికి ఉండదు. సో ఈ రైడర్స్ అంతా గవర్నమెంట్ రిజిస్టర్ అయిన వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు రిజిస్టర్ అయ్యి లైసెన్స్ తీసుకున్న వాళ్ళే ఉంటారు మనకి. సో ఎవరంటే వాళ్ళు రారు. సో మీకు డౌట్ ఉంటే మీరు రైడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళని లైసెన్స్ చూపించమని చెప్పి అడగండి, వాళ్ళు చూపిస్తారు. సో మేము వచ్చేసి అక్కడ మామిడికాయలు అలాగే వాటర్ మెలన్ తీసుకున్నాము. ఇది కప్ వచ్చేసి 25 రూపీస్ తీసుకుంటారు ఒక కప్కి. సో కొద్దిసేపు అలా అక్కడ మామిడికాయల వాటర్ మెలన్ తింటూ కొంచెం ముందుకు వచ్చేసరికి నేను ఐలాండ్ అని చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి మనకి కర్ణాటక బోర్డర్ ఎంటర్ అవుతుంది. సో ఇక్కడికి తమిళనాడు బోర్డర్ ఎంటర్. సో ఇక్కడ చూస్తే కొంచెం మంది స్విమ్ చేసే వాళ్ళు స్విమ్ చేస్తారు. సో ఇక్కడే లైవ్లో చేపలు బట్టి అక్కడే మనకి మళ్ళీ ఇక్కడ మన ముందరే మనం ఏ చేప కావాలంటే ఆ చేప వాళ్ళు ఫ్రై చేసి ఇస్తారు. సో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలు అక్కడ అవైలబుల్లో ఉంటాయి వాళ్ళ దగ్గర, ఫ్రెష్ చేపలు. సో అక్కడే మసాలా అంతా ప్రిపేర్ చేసి మనకి అక్కడే ఫ్రై చేసి ఇస్తారు. సో రేట్స్ చెప్పినట్లు అంతా మోస్ట్లీ 70 to 100 రూపీస్ ఉంటుంది ఏ ఫిష్ తీసుకున్నా సరే. సో పేపర్లో పెట్టి లెమన్ అంతా ఇస్తారు. సో ఇక్కడ నుంచి మనం కొంచెం ముందరికి వెళ్తే కర్ణాటకలో ఉన్న ఫస్ట్ వాటర్ ఫాల్ వెళ్తున్నాం. సో అందరూ ఇక్కడ స్విమ్ చేస్తూ ఉంటారు. ఈ ఐలాండ్లో కావాలంటే మనం రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ బోట్ ఆపుతారు కొద్దిసేపు. మనం ఇక్కడ కొద్దిసేపు ఫిష్ అలా తినేసి కొంచెం చాలా బాగుంటుంది ఇక్కడ స్విమ్ చేయడానికి అలా అంతా. ఇక్కడ కొంచెం వాటర్ కొంచెం లోతు తక్కువ ఉంటాయి. సో పర్లేదు, ఇక్కడ ఎవరైనా స్విమ్ చేయాలనుకుంటే స్విమ్ చేయొచ్చు. కొద్దిసేపు ఇక్కడ ఆగి మళ్ళీ వెళ్ళొచ్చు. సో ఆపుతారు వాళ్ళు బోటు, పర్లేదు, అది టైం అంటూ ఏమి ఉండదు. సో ఈవెన్ మనకు హాఫ్ అన్ అవర్ ఆపమన్నా సరే ఆపుతారు వాళ్ళు. సో ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఎక్స్ట్రా ఛార్జ్ కూడా ఏం చేయరు. సో మనం ఫస్ట్లో ఎంతైతే మాట్లాడుకుంటామో అంతే తీసుకుంటారు. సో ఇక్కడ నుంచి మనం వచ్చేసి కర్ణాటకలో ఉన్న ఫస్ట్ బోర్డర్కి వెళ్దాం. సో ఇక్కడ ఈ పాయింట్ నుంచి మనకి కర్ణాటక బోర్డర్ ఎంటర్ అవుతుంది. సో ఈ ఆన్ ద వేలో నేను ఈ అన్నతో మాట్లాడడం జరిగింది. సో ఏంటి అంటే ఈ బోట్ వచ్చేసి 10,000 అవుతుందంట. అండ్ దట్టు ఈ బోట్ వ్యాలిడిటీ వచ్చేసి 1 year, అంటే 1 సంవత్సరం మాత్రమే ఈ బోట్ని వీళ్ళు వాడాలి ఈ రైడ్స్కి. సో ఏంటంటే ఈ ప్రైవేట్ హైర్ చేసుకున్నారంటే వీళ్ళకి ఒక రోజులో వచ్చేసి అరౌండ్ ఒక 2 to 3 ట్రిప్స్ వేస్తారు. సో అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఒక 3 ట్రిప్స్ వేయచ్చు. అండ్ దట్టు సాటర్డే సండేస్ మాత్రమే ఎక్కువ ట్రిప్స్ జరుగుతాయని చెప్తున్నారు. సో నార్మల్ వీక్ డేస్లో అయితే అంత ఏమి ఎక్కువ ఉండదు, నార్మలే మాకి. సో అంతా గవర్నమెంట్ నుంచి వచ్చేవే ఎక్కువ ఉంటాయి. సో మోస్ట్లీ వీళ్ళు ఏంటంటే అంటే ప్రైవేట్ వాళ్ళవే ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో అరౌండ్ 2 to 2.5 కాస్ట్ వస్తుంది. సో రైడ్స్ తక్కువైనప్పటికీ కూడాను వీళ్ళకి మనీ సేమ్ మనీ ఉంటుందన్నమాట. సో గవర్నమెంట్ బోట్లో తీసుకునేది ఏంటంటే 750లో వీళ్ళకి 500 ఇస్తారు. సో మిగతాది గవర్నమెంట్ ట్యాక్స్ కింద తీసుకుంటారు.
సో ఇది చేయడం కూడా చాలా కష్టం. ఇది చాలా ఈ హెవీ వాటర్ ఫ్లోలో ఏం లేకుండా అది ఆ బోట్ని అలా తెడ్డుతో అనుకుంటూ వెళ్ళడం చాలా కష్టం. కొన్ని చోట్ల వాటర్ హెవీ ఫ్లో ఉంటాయి. కావాలంటే మనకు కూడా ఇస్తారు మధ్యలో, మనం అడిగితే తెడ్డు మనకు కూడా ఇస్తారు, ఎంజాయ్ చేయొచ్చు. బట్ మనం రిస్క్ ఎందుకులే అని చెప్పి మనం ఏం చేయలేదు. సో ఇక్కడికి వచ్చేస్తున్నారు కదా మీరు, వాటర్ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ఫ్లో ఎక్కువైంది మనకి. ఇక్కడ వాటర్ ఫ్లో ఉంది, మీకు దూరంగా కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి చిన్నది వాటర్ ఫ్లో. ఇక్కడ వాటర్ ఫ్లో దగ్గరికి తీసుకొని వెళ్తారు. చూడండి అక్కడ చేపలకి వలేస్తున్నారు. సో లైవ్లోనే ఇక్కడే చేపలు పడతారు. సో అందుకని మోస్ట్లీ ఏంటంటే ఈ వాటర్ అంతా రాళ్ళు ఉంటాయి లోపల కొంచెం డెప్త్లో. సో ఎక్కడ ఉంటాయో తెలియదు, ఒక్కొక్క చోట ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క చోట తక్కువగా ఉంటుంది. సో కింద అంతా రాళ్ళు ఉంటాయి, ప్లస్ చేపలు కూడా ఎక్కువ. సో అందుకే ఈ పవర్ ఇంజన్స్, ఈ ఇంజన్ బోట్స్ యూజ్ చెయ్యము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో ఎంతసేపు ఉన్నా సరే ఈ తెప్ప పడవల్లోనే వెళ్ళాలి. సో ఏది కూడా మోటార్ బోట్స్ ఏవి యూజ్ చేయరంట. సో చేపలు అట్లే రాళ్ళు కూడా ఉంటాయని చెప్పి, సో చేపలు ఇక్కడే పడతారు. సో ఇక్కడ పట్టి మనకి లైవ్లో అక్కడే చేసి ఇస్తారు, ఐలాండ్ అని చెప్పాను కదా అక్కడ. సో ఇక్కడ నుంచి ఏంటంటే కొద్దిసేపు మీరు అక్కడ ఐలాండ్లో ఆగచ్చు, లేదంటే ఇక్కడ వాటర్ ఫాల్లో మీరు ఆగాలనుకుంటే ఇక్కడ వాటర్ ఫాల్లో కూడా ఆగచ్చు. సో అక్కడ నుంచి ఒక వాటర్ ఫాల్ వస్తూ ఉంటుంది, ఇక్కడ ఇటు సైడ్ ఒక వాటర్ ఫాల్ వస్తూ ఉంటుంది. సో 2 వాటర్ ఫాల్స్ ఇక్కడ. సో మనకి వాటర్ ఫాల్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. సో నో ప్రాబ్లం, ఎందుకంటే అంత హెవీ ఏం లేదు ఇప్పుడు. ఒకవేళ ఫుల్ ఉంటే ఇక్కడికి కూడా ఏం తీసుకొని వెళ్ళరు, డైరెక్ట్ అక్కడికే మెయిన్ దగ్గరికే తీసుకెళ్తారు. సో ఇది మనకి దగ్గరగా వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. సో వాటర్ కొంచెం హెవీ ఫ్లో ఉంటుంది మనకి. వీళ్ళు దగ్గరికి తీసుకొని వెళ్తారు, కానీ ఆ వాటర్ ఫ్లోకి ఏంటంటే మనకి బోట్ మళ్ళీ రివర్స్ వెళ్తుంది, అంత ఫ్లో ఎక్కువ ఉంటుంది ఇక్కడ. ఏంటంటే మనకి వాటర్ ఫాల్స్ దగ్గర వరకు తీసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని వస్తారు. అంటే ఆ ఫోర్స్కి ఎక్కువసేపు అక్కడ ఆగదన్నమాట, బోట్ కూడా రిటర్న్ వచ్చేస్తుంది. ఇట్స్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మనకి కూడా. ఇక్కడ చాలామంది కొద్దిసేపు ఆగి ఉన్నారు ఇక్కడ. వీళ్ళు అంత టూరిస్ట్ వీళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడే కొద్దిసేపు ఆగారు. కొంతమంది చేపలు తీసుకొని ఇక్కడే తింటున్నారు. సో ఫైనల్లీ ఏంటంటే మాకు ఇక్కడ నుంచి బోట్ ఆపేయడం జరిగింది, అన్న బోట్ తీసుకున్నాడు. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఒక 1/2 కిలోమీటర్ నడిచి మనం కర్ణాటక, మనం ఇండియా నయాగరా ఫాల్స్ అంటాం కదా, అక్కడి వరకు వెళ్ళాలి అంట. లేదు మనం ఇక్కడ నడచొద్దు, మనం డైరెక్ట్ పడవలోనే వెళ్ళాలి అని అంటే ఇక్కడ నుంచి ఒక 200 ఎక్స్ట్రా కాస్ట్ అడుగుతున్నారు. సో మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. లైక్ ఒక చిన్న ట్రెక్కింగ్ లాగా ఇది కూడా. ఫుల్ అంటే మనకు వే అంతా ఇలాగే ఫుల్ వాటర్ ఫాల్స్ ఉంటుంది, వాటర్ ఉంటుంది ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా. ఫుల్ ఫ్లోలో ఉంది వాటర్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సీజన్ కాబట్టి ఫుల్ ఇది ఉంది మనకి. ఇక్కడ జనాలంతా స్నానాలు అది చేస్తున్నారు. సో మనకి ఇక్కడ నుంచి ఏంటంటే మనకు అక్కడ దూరంలో కనిపిస్తున్న అక్కడ పొగలాగా వాటర్ పైకి వెళ్తూ ఉన్నాయి కదా, సో అది మనకి మెయిన్ నయాగరా ఫాల్స్. ఇక్కడ నుంచి కొంచెం
మధ్యలో వెళ్ళకుండా కొంచెం ఈ రాళ్ళ దగ్గరగా వస్తారు. ఎందుకంటే ఆ మధ్యలో వాటర్ ఎక్కువ హెవీ ఫ్లో ఉంటుంది. సో వాళ్ళకి అది పడవ తీసుకెళ్ళడానికి కూడా కష్టమవుతుంది. నేను చెప్పా కదా ఇక్కడ రాళ్ళు ఎక్కువ ఉంటాయని చెప్పి. సో ఇక్కడికి చూడొచ్చు మీరు. సో అందుకని చెప్పి ఈ మోటార్ బోట్స్ అవి యూజ్ చెయ్యరు ఇక్కడ. సో ఈ తెప్ప బోట్ ఉంటుంది. సో అక్కడ కనిపిస్తున్నది మెయిన్ నయాగరా ఫాల్స్. అంటే ముందు ఏంటి అని అంటే వీళ్ళు ఆల్మోస్ట్ నన్ను దగ్గరికి కూడా తీసుకెళ్లేవాళ్ళు. జనాలు అక్కడికి వెళ్ళి సెల్ఫీలు అవి ఇవి కూడా తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరిని అక్కడ అలో చేయట్లేదు. సో ఒక బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ మీద నుంచి చూసి వెనక్కి వచ్చేసేయాలి అంతే. అక్కడ మనకి ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ కొంచెం వాటర్ కూడా హెవీ ఫ్లోలోనే ఉంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గర అంత హెవీ ఫ్లో లేదు, కానీ ఇక్కడ వచ్చేసి హెవీ ఫ్లో ఉంది వాటర్. సో ఇది బ్రిడ్జ్. యాక్చువల్లీ అక్కడ బ్రిడ్జ్ కూడా ఉండిందంట, అది ఎప్పుడో కొట్టుకొని వెళ్ళిపోయింది. ఆ బ్రిడ్జ్ కూడా అలాగే ఉంది వాటర్లోనే. సో అక్కడ నుంచి అది వ్యూ పాయింట్ మనకు వచ్చేసి. అక్కడ నుంచి మనం చూడొచ్చు, ఆ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. సో జనాలు ఇంతకుముందు చాలా దగ్గరికి కూడా అలో చేసేవాళ్ళు అంట. ఐ మీన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి వాటర్లోనే వాళ్ళు సెల్ఫీలు ఎలా తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు ఎవరిని వెళ్ళనివ్వట్లేదు దగ్గరికి. సో ఇక్కడ నుంచి మాత్రమే చూడాలి. సో ఇది మనం బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళేటప్పుడు మనకి వ్యూ ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి చూడండి మెయిన్ వాటర్ ఫాల్స్ చూపిస్తాను. Almost. Video తీసి సో ఇదే అండి మన ఇండియన్ నయాగరా ఫాల్స్, హోగనేకల్లు వాటర్ ఫాల్స్ విశేషాలు మన ఛానల్లో. సో ఇంక నుంచి ఇలాగే ఎక్కువ వ్లాగ్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాము. సో అండ్ ఇది మన ఫస్ట్ వ్లాగ్ మన ఛానల్లో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ అనసూయమ్మ డైరీస్ ఛానల్.